నువ్వు బ్రోకరేజ్ చేస్తే దాని కూడా కమిషన్ కూడా కేంద్రం వేస్తున్నది. నువ్వు చేసేది ఏంది? కొనుగోలు చేయడానికి నీకు ఇబ్బంది చేసిన అర్థం కాదు. ఇప్పటికి పైసలన్నీ కూడా కేంద్రం వేస్తే ఇలా కొనుగోలు ప్రారంభించడానికి నీకున్న ఇబ్బంది ఏంది? మళ్ళీ కేంద్రం ఏమిస్తలేదంట. నువ్వేమిస్తావు చెప్పు నాకు. కేంద్రమే ఉంటుంది కదా 10 పైసా. నువ్వు కొంటున్నావు చెప్పు. మరి నీకున్న ఇబ్బంది చెప్పదని చెప్పు. ఎవరైనా మాట్లాడితే తప్పు మాడుతున్నారు. మరి ఇలా మంత్రులు చాలా మంది రాష్ట్రం మొత్తం తిరుగుతున్నారు కదా. మంత్రులను కొనుగోలు కేంద్రాలు ఉమ్మని చెప్పు. రైతులు ఉరికిచ్చి కొడతారు వాళ్ళని. అటువంటి అంత కోపంతో రైతులు మీ ప్రభుత్వం మీద ఉన్నారు. భరోసా అంటే భరోసా సగం మందికి ఇచ్చి సగం మందికి అయిపోతుంది. రుణమాఫీ అంటే సగం మందికి ఇచ్చి అది అయిపోతుంది. బోనస్ అంటే రబీ సీజన్ లో నువ్వు ఎవరికైనా బోనస్ ఇచ్చావా చెప్పు నాకు. ఒక్కరికైనా ఇచ్చావా చెప్పు. ఏమి లేదు. మొత్తం రైతులు నట్టేళ్ళ ముంచిండే అయిపోతాం. ఇలా పడిగాపులు కాస్తున్నారు, ఇబ్బంది పడుతున్నారు. ఇలా చేతికొచ్చిన పంట వాళ్ళ కళ్ళ ముందే ఇలా వర్షాల వల్ల నష్టపోయే ప్రమాదం ఉన్నది. టెన్షన్ వాతావరణం ఉంది ఇలా రైతులకు. వ్యవసాయం చేసేప్పుడు అదే పంట వేసుకుంటే అదో టెన్షన్, దీనివల్ల ఇదో టెన్షన్. ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి. మండు టెండలో ఇలా 46 degrees ఉన్నది వాళ్ళు. అయినప్పుడు కూడా వాళ్ళ పంట దగ్గర ఉండే పరిస్థితి వాళ్ళ. కనీసము ఏ ఒక్క మంత్రి సమీక్ష లేదే లేదు. నిన్న క్యాబినెట్ పెట్టి పంట కొనుగోలు ఇన్ని రోజులు చేశారు. ఇన్ని రోజులు మర్చిపోయారు రైతులను. మేమందరం తిరుగుతున్నాం కాబట్టి మళ్ళీ నిన్న క్యాబినెట్ కదా ఏం చర్చిస్తావు నువ్వు? నీ ప్లాన్ ఏంది అసలు? 90 లక్షల మెట్రిక్ టన్నుల నువ్వు 15 లక్షలకు ఉన్నావంటే కనీసం చిత్తశుద్ధి లేని విషయం బయటపడుతుంది దీని ద్వారా. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఈ పట్టింపులకు పోయి ఈ కౌంటర్లు ఇచ్చుడు ఎగవడు బంద్ చేసి రైతులను యుద్ధ ప్రాతిపదికన ఆదుకోవాల్సిన అవసరం ఉంది. మీతో కాదంటే మీకు చెల్లుతండి. దాని ప్రత్యామ్నాయం వేరే చూస్తారు, కేంద్రం చూస్తారు. ప్రత్యామ్నాయం మీతో కాదని చెప్పి ప్రత్యామ్నాయం కేంద్రం చూస్తుంది. కేంద్రం ఏమిస్తుంది? కొనేదే కేంద్రమే. నువ్వు ఇచ్చేది ఏడ్చేది ఒక కేంద్రం చేస్తాడు. ఎప్పుడు తింటుండే కేంద్రం తింటే. ఇప్పుడు ఇచ్చిన పైసలు వాడుకుంటారు, అది వాడుకోరు. ఎస్సీ పిల్లలకు, ఇది మన గిరిజన ఆదివాసీ పిల్లల కోసము, వాళ్ళ ఉన్నత చదువుల కోసమని కేంద్రం ప్రతి సంవత్సరం బడ్జెట్ ఇస్తుంది. గత సంవత్సరం 205 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలో వేసింది ఆల్రెడీ. రాష్ట్ర ప్రభుత్వం 68 కోట్లు చెల్లించాలి. ఆ 68 కోట్లు ఇవ్వకపోవడం వలన ఈ 205 కోట్ల రూపాయలు వాపసు పోయినాయి. ఇలా గిరిజన ఆదివాసీ పిల్లలు ఉన్నత చదువు చదువుకోవద్దయ్యా. మన పిల్లలేమో కలెక్టర్ అవ్వాలి, పెద్ద కార్పొరేట్ స్కూల్లో చదువుకోవాలి, ఇబ్బంది లేదు. కానీ పేదోళ్ళ పిల్లలు చదువుకోవద్దా? పేదోళ్ళం కూడా ఉన్నత చదువు చదివించాలి. పేదలు కూడా మంచి చదువు చదువుకోవాలి, ఉన్నత స్థాయికి పోవాలని చెప్పి మోడీ గారి ప్రభుత్వము 205 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఖాతాలో వేస్తే 68 కోట్ల రూపాయలు చెల్లించలేక దౌర్భాగ్యస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము వాళ్ళ నిర్వాహకం వల్ల పైసలు వాపసు పోయినాయి. ఇవాళ వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఏం కావాలి? కొనుగోలు చేయడానికి పైసలు లేవంటావు, ఫీజు రియంబర్స్మెంట్ పైసలు లేవంటావు. లాస్ట్కు హైకోర్టే మొట్టికాయలు వేసింది పిల్లల దగ్గర ఫీజు వసూలు చేయమని చెప్పండి. నువ్వు వసూలు చేయనివా? కాలేజీలు నడిపించే పరిస్థితి లేదా? పిల్లలకు ఫీజు కట్టే పరిస్థితి లేదా? ఇప్పుడు సర్టిఫికేట్ ఇస్తలేరు. కొత్త అడ్మిషన్ స్టార్ట్ అయినాయి. పేదోళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఆ పాత దుర్మార్గ ప్రభుత్వం నుంచి ఈ ప్రభుత్వం వచ్చింది ఆదుకుంటారు కావచ్చు అని చెప్పి వాళ్ళు ఆశపడితే ఇలా పేన మీద పోయేటది పరిస్థితి. వాళ్ళ ఇక్కడ రియంబర్స్మెంట్ పైసలు లేవు, ఆరోగ్యశ్రీకి పైసలు లేవు, రైతులకు పైసలు లేవు, డిఏలకు పైసలు లేవు, పీఆర్సీకి పైసలు లేవు, ఉద్యోగాలకు పైసలు, ఉద్యోగ పైసలు లేవు, 2,500 రూపాయలు ఇవ్వడానికి పైసలు లేవు, 6 గ్యారెంటీ అమలు చేయడానికి పైసలు లేవు. కానీ ఢిల్లీకి మాత్రం మూటలు అప్పయ్యప్పుడు మాత్రం పైసలు ఉన్నాయి. ఆడికి కేరళ ఎన్నికల్లో పైసలు పెడతావు తీసుకుపోయి, తమిళనాడు ఎన్నికల్లో పైసలు పెడతావు, పుదుచ్చేరి ఎన్నికల్లో పైసలు పెడతావు, అస్సాంలో పైసలు ఇస్తావు, బెంగాల్లో పైసలు ఇస్తావు. ఈ తెలంగాణ ప్రభుత్వం అనేది జాతీయ కాంగ్రెస్ పార్టీ ఏటీఎం లెక్క మారింది. ఆడబెట్టడానికి పైసలు వస్తాయి, ఈ రైతులకు పైసలు ఏడుస్తున్న రైతులు బాధ అనిపిస్తుంది. కనీసం మానవత్వం లేదు, ఏడుస్తున్న రైతులు. మనసు దుఃఖం వస్తువులు చూస్తుండే రైతు చచ్చిపోయాడు. ఇంకెంతమంది బలిగొంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కన్నులు సలవర్తే అర్థమవుతుంది. ఇప్పటికి ఇంకెంతమంది బలిగొంటావు? ఇంకా నువ్వు సమీక్షలు పెడితే క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఏదో తూతు మంత్రంగా పెట్టి మేము ఇది చేస్తాం అది యుక్తం కాదు. నువ్వు ఏం చేస్తావు? క్షేత్రస్థాయిలో చూడు ఫస్ట్ వస్తారు. క్షేత్రస్థాయిలో నివేదికలు తెప్పించుకో ఫస్ట్ వస్తారు.
అంటే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కొనుగోలు యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించాలి. మళ్ళా దానిలో ఏం చేస్తున్నాడు, తరుగుడు పేరుతో మళ్ళీ 6 కిలోలు కడిగేస్తున్నాడు. ఏ గ్రేడ్ బి గ్రేడ్ పేరుతో వేధిస్తున్నాడు. ఇప్పుడు రైతులు దండం పెట్టి కాలు